మీరు ఎలా చూస్తారు? ఇది పూర్తిగా పసలేని ఆరోపణలు, ఇదంతా సత్యదూరం. ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలే మోసం కుట్ర బట్టగాచి మీదేసే తత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలక దోషం చెప్పినట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీలో విలీనం అవుతుందంటే ఎందుకు విలీనం అవుతుందంటే బీజేపీలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష మేరకు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు అనాదిగా 3-4 దశాబ్దాలుగా ఎవరు చేయలేని పని కేసీఆర్ గారు చేయడం జరిగింది. మారిదాన్ని మనం ఆహ్వానించాల్సింది పోయి మళ్ళీ బట్టగాల్చి మీదేసి అంటే ఇక్కడ రామ్మోహన్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, రామ్మోహన్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ లేదు కదా, బీఆర్ఎస్ అయిపోయింది కదా. అప్పుడు బీఆర్ఎస్ అన్నప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే కాదు కదా. ఒక ఆకాంక్ష నెరవేర్చిన తర్వాత దేశ రాజకీయాల్లో కేవలం నార్త్ వాళ్ళే అధికారం ఉండాలి, ఉత్తర దక్షిణాది వాళ్ళు దేనికి పనికిరారని ఒక రాజకీయంలో ఒక నానుడు ఉన్నది మన దగ్గర. ఎవరు కూడా నార్త్ వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు, నార్త్ వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు, దక్షిణాది వాళ్ళకి ఎక్కడ అవకాశం రాదని ఉంది. కాబట్టి దాన్ని పటాపంచలు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు జాతీయ పార్టీగా ప్రకటించడం జరిగింది. అందులో తప్పేముందండి? ఒక ముఖ్యమంత్రి గారు ఒక బలీనమైన కోరిక నెరవేర్చిన తర్వాత, తెలంగాణ అస్తిత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేశ రాజకీయాలు పోవాలనుకున్నారు. అందులో తప్పే ఉంటది. కానీ దీన్ని మనం వేరే కోణం చూసి రాజకీయ పరిస్థితి ఏమున్నది? ఎప్పుడైతే టిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు పోయినరో వాళ్ళ పైన అనర్హత వేటు కొరకు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేటీఆర్ గారు పనిచేస్తుంటే ఈ అంశాన్ని పక్కదో పట్టడానికి కొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బీజేపీలో కలిసిపోతుంది ఈ పార్టీ అని 39 మంది శాసనసభ్యులు గెలిచిరండి. మాకు కేవలం 1.02% ఓటు షేర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాకన్నా ఎక్కువ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. 9 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర లేరు కదా. బీజేపీ వాళ్ళు ఎక్కడ కొట్లాలి తెలంగాణ కొరకు, ఇది గమనించాలా మనం. ఎందుకు పోతామంటే బీజేపీలోకి ఇవ్వాలా? ఒక పార్టీ ఎలక్షన్ తర్వాత కొన్ని రోజులు విరామం వచ్చింది. ప్రజలు ఈ 5 సంవత్సరాల మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. రేపు మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాబోయే ఎన్నికల్లో కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం జార్ఖండ్ రాష్ట్రం సాధించిన తర్వాత శిబు సోరెన్ గారు కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఈ రోజు వాళ్ళ పార్టీ అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఒకటి రామ్మోహన్ గారు ఒక కీలకమైన అంశం ఉంది. మీరు చెప్పినట్లుగా నిజంగా ఒక రాజకీయ పార్టీకి గెలుపు ఓటములు అనేది సహజం, అది కామను. కానీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో ఉన్న 2 నుంచి 3 వ్యక్తులు అనేక కేసులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ రోజున సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఆల్రెడీ జైల్లో ఉన్న కవిత గారికి ఇప్పటికీ కూడా బెయిల్ రాని పరిస్థితి. ఇంతటి ప్రతికూల వాతావరణంలో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు మీకు పార్లమెంటు ఎలక్షన్లో మీరు ఒక సీటు కూడా గెలవలేకపోవటం, కార్యకర్తల్లో జోష్ లేకపోవటం, ఇవన్నీ చూస్తే వెరసి ఏ రకంగా ముందుకు మీరు తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కార్యకర్తల్లో జోష్ లేదనేది ఉత్తమాట అండి. ఎందుకంటే గెలిచి ఎన్నికలు జరిగి కేవలం 6 నెలలు 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో ఏం చూస్తున్న కార్యక్రమం తీసుకుంటామండి? ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఇంకోటి ఎంపీ ఎన్నికలు మాట్లాడుతున్నారు మీరు. ఇలా రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ ఎంపీ స్థానం కోల్పోయినరు. దీన్ని బట్టి ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది, రేవంత్ రెడ్డి గారి పని అయిపోయింది, ఈయన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అంటాం మనం? అది కాదు కదా. కొడంగల్ సీట్ ఓడిపోయి, మహబూబ్నగర్ పార్లమెంట్ ఓడిపోయింది. ఎట్లా ఓడిపోతారండి? రేవంత్ గారు సొంత జిల్లా, మళ్ళీ అక్కడ రేవంత్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ స్థానం 2 కోల్పోయారు. ఎట్లా కోల్పోతారండి? మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా. కాబట్టి ప్రజలు ఎంపీగా కవిత గారు కూడా ఓడిపోయారు. అయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో అధికారంలోనే ఉంది కదా. ఎంపీ ఒక కోల్పోయినంత మాత్రాన పార్టీ మొత్తానికి వచ్చిన నష్టమేమీ లేదు కదా. మీరేం మాట్లాడుతున్నారు? పార్లమెంట్ లో ఒక్క స్థానం రాలేదు, టీఆర్ఎస్ మొత్తం బీజేపీ పనిచేసేది. ఇప్పుడు మన పెద్ద లింగం గారు చెప్పడం జరిగింది. అదే చెప్తున్నాను నేను. ప్రజలు ఎవరికి ఓటు వేయాలని నిర్ణయించుకుని వాళ్ళు ఓటేస్తారు. అసెంబ్లీ స్థానాల్లో గెలువని కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, ఈటెల రాజేందర్ గారు, మీ అందరు ఎంపీలు గెలిచిండ్రు. అదే ప్రజలు మళ్ళీ ఎంపీగా ఓటేసారు వాళ్ళకు. అంటే ఆలోచన చేయండి, ప్రజల యొక్క ఓటింగ్ సరళి, ఓటింగ్ విధానం, వాళ్ళ ఆలోచన విధానం మారిందండి. మనం చెప్పినట్టుగా ప్రజలు వినరు. ప్రజల యొక్క ఆలోచన విధానం, ఎవరు మంచి చేస్తారు, ఎవరు ఈ స్థానానికి సరిపోతారు అనుకుంటే వారికి ఓటేసి గద్దె కూర్చోబెడతారు. మనం అది స్వీకరించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి గ్రహించారంటారా రామ్మోహన్ గారు? రామ్మోహన్ గారు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ బాగుంది. దీన్ని మీ బీఆర్ఎస్ అధిష్టానం గ్రహించిందా? ప్రజలకు నచ్చితే ఏదైనా చేస్తారు, మనం చెప్పిన మాట వినరు, ప్రజలు చెప్పిన మాట మనం వినాలని మీ అధిష్టానం గ్రహించిందా? తప్పకుండా గ్రహించిందంటే ఇక్కడ పొరపాట్లు క్షేత్రస్థాయిలో జరిగినట్టుంటే సరిదిద్దుకుంటున్నాం. కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, ప్రజల యొక్క నిర్ణయాన్ని మనం శిరసా వహిస్తాం. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేస్తాం.
తెలంగాణ యొక్క బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాటం చేస్తాం. దానికి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు తెలంగాణకు రావాల్సిన అన్ని నిధులు రావాలి. మొన్న కేంద్రంలో బడ్జెట్ లో ఎలాంటి మనకు అవకాశం లేకుండా నిధులు రాకుండా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారని మరి అక్కడ కేసుకు భయపడ ఓటుకున్నట్టు కేసులో జైలు వేస్తామని భయపడి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడతలేరు. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీలు ఉన్నట్టయితే ఈ రోజు బడ్జెట్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళీ నిధులు తీసుకొచ్చే వాళ్ళు తెలంగాణ కొరకు. మళ్ళీ 8 మంది